ప్రేమ కథ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 137 నిమిషాల 15 నిమిషాల నిడివితో వచ్చినటువంటి తెలుగు సినిమా ప్రేమ కథ. ఇక ఈ సినిమా గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి తెలుసుకుందాం. ఈ సినిమాకి హీరో చేసింది కిషోర్ శాంతి ప్రేమ్ పాత్రలో. అంటే ప్రేమ్ కథ అంటే ఇంకో మీనింగ్ కూడా ఏం తీసుకోవాలంటే ప్రేమ్ యొక్క కథ అని కూడా అర్థం తీసుకోవచ్చు మనం. సో కిషోర్ శాంతి హీరోగా నటించిన ఈ సినిమాలో దియా సీతిపల్లి హీరోయిన్గా నటించింది. వినయ్ మహాదేవ్ సెకండ్ హీరోగా చేసిన ఈ సినిమాలో నేత్రారెడ్డి సెకండ్ హీరోయిన్గా నటించింది. అట్లాగే రాజ్ తిరందాసు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు నటించాడు. జనరల్లీ విలన్ పాత్రలు చేసే అతను కొంచెం పాజిటివ్ నేచర్ ఉన్నటువంటి పాత్రను చేశాడు. లాస్ట్లో కొంత విలన్ని పలికించినా కూడా అతని పాత్ర పరిధి అంతా కూడా కొంచెం అంటే సాఫ్ట్గానే సాగింది కథ అంతా. సో అట్లాగే శివశక్తి రెడ్డి అనే అతను డైరెక్టర్ కమ్ రైటర్ ఈ సినిమాకి. అట్లాగే విజయ్ మిట్టపల్లి నిర్మాత, రథన్ మ్యూజిక్ చేయగా ఓషో ఈ సినిమాకి రీ రికార్డింగ్ అందించాడు. ఇక ఈ సినిమా కథాక్రమం ఏంటి, సర్టిఫికేట్ ఏంటంటే యూఏ, విడుదల తేదీ వచ్చి జనవరి 5, 2024. ప్రేమ కథ అనే లోగో మనకి లోగో ఇట్ సెల్ఫ్ ఇలా లోగో మనకి టిక్కు లాగా కనబడుతుంది. లోగో అంటే ప్రేమ కథ, కథకి టిక్కులు 2 రైట్లు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. సో డిఫరెంట్గా సాగే కథనం అట్లాంటివి ఏమీ లేకపోయినా రొటీన్ కథ అయినా కూడా ఒక తీసుకున్న అంశాన్ని కొత్త పద్ధతిలో చెప్పేటువంటి విధానం ఆకట్టుకుంటుంది. కథ ఏంటి, కథ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ కథ జనరల్ ఉంటుందని అందరికీ తెలిసిన సంగతే. సో ఇందులో ప్రేమ్ అనే వ్యక్తి ఊరు నుంచి వస్తాడు. ఫస్ట్ ఊరు నుంచి వచ్చి ఒక చిన్న ఒక కంపెనీలో పని పట్టుకుంటాడు. చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీ అది. అందులో నెత్తి మీద అవి ఉండి ఆ క్యాప్స్ అవి పెట్టుకుంటారు కదా, రక్షణ క్యాప్లు, ఆ టైప్లో ఎల్లో టైపు క్యాప్ పెట్టుకుని ఆ కార్మికుడిగా పనిచేయడానికి వచ్చే ఒక చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వినయ్ మహాదేవ్. అతను పాత్ర పేరు యాదవ్. సో అతను ప్రేము ఇద్దరు ఫ్రెండ్స్. సో అతను ఊరు నుంచి ఫస్ట్ యాదవ్ తీసుకొచ్చి యజమాని తీసుకొస్తే కరెక్ట్గా పని చేస్తావా, కరెక్ట్గా పని చేస్తా, సరే లేకుంటే ఎప్పుడు ఖర్చు కరెక్ట్గా పని చేయకపోయినా నేను తీసి పాడేస్తానని హీరోకి పని పెట్టుకున్న అతను బెదిరిస్తాడు. సరే అంటాడు. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇతను ప్రేమలో పడ్డాడో, ఏంట్రా నువ్వు ఉద్యోగం చేయమంటే నాటకాలు దింగుతున్నావా అని చెప్పి అనడము, తర్వాత కోపం వచ్చినప్పుడు దెంగి అని చెప్పి తిట్టడము, ఆ తర్వాత ఇంకో దగ్గర కూడా మీరు అందరూ దెంగియండి అని చెప్పేసి అనడము. ఈ 3 వర్డ్స్ మాత్రం మనకి ఈ సినిమాలో వర్డ్స్ కొంచెం ఈ బూతు పదాలు పెట్టాడు. అట్లాగే యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది హీరోయిన్కి, హీరోకి, కిషోర్ శాంతికిను దియాకి. లిప్ లాక్ ఒకటి మంచి లిప్ లాక్ ఇచ్చారు. సాంగ్స్ ఆ రథన్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సరే విజయ్ మిట్టపల్లి ఈ సినిమాని తెలుగు, తమిళ్లో 2 లాంగ్వేజ్లో చేసిన ఈ సినిమాకి ఇంకొక నిర్మాత శ్రీనివాస్ గౌడ్ కూడా. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమాకి రథను సంగీతం ప్రాణం కాక ఇంకొక ఇద్దరు, మొత్తం 4 నిర్మాతలు ఈ సినిమాకి. ఇంకొక ప్రొడ్యూసర్ కూడా, ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు కూడా వేశారు. మొత్తం 5 పేర్లు కనబడ్డాయి. సో శివశక్తి రెడ్డి దర్శకత్వ ప్రావీణ్యము మనకు సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. క్లైమాక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. క్లైమాక్స్ అంటే అది తమిళంలోకి ఎక్కే క్లైమాక్స్ ఏమో కొంచెం వెరైటీగా ఉంటుంది క్లైమాక్స్. ఆ ఇబ్బంది అనేకున్నా కూడా అది కూడా ఒక వెరైటీగానే అనుకోవాలి మనము. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఇక కథా తీరుదెన్నుల గురించి వద్దాం. డ్రామా రొమాంటిక్ సినిమాగా వచ్చినటువంటి ఈ సినిమా ఫస్ట్ ఓపెనింగే వాడిని బాగా కొడతారు హీరోని. కొట్టి నా చెల్లెలు కావాలరా నీకు అనుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తారు. కింద పడిపోతే ఫ్రెండు ఈ యాదవ్ వచ్చి అరే ఇక్కడున్నవరా అని తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో ఇతను ఊరు నుంచి వచ్చినట్టు, తల్లికి చెల్లికి డబ్బులు పంపించాలి కాబట్టి ఇక్కడ పని చేస్తున్నట్టు, కేవలం కొన్ని ₹100 మాత్రమే జోబులో పెట్టుకుంటానని గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్కి ఎవరు చెప్పరు అట్లాగా. చెప్తాడు నా దగ్గర ₹100 తక్కువ ఏం లేవు, ఇట్లా సాయంత్రం పూట విహారానికి వద్దామంటే ఆమె కండిషన్స్ పెడుతుంది. ఏం కండిషన్స్ పెడుతుంది, నన్ను ముట్టుకోవద్దు, నన్ను ఏం చేయొద్దు, నన్ను అది చేయొద్దు, నేను నన్ను అవమానిస్తున్నాను, నేను ముట్టుకున్నాను, నేను అడగకుండా నేను ముట్టుకుంటాను, నేను నా ఇష్టం మాత్రమే చెప్పాను ఇదని చెప్తే, నిజాయితీగా మాట్లాడాలంటే నువ్వు కూడా నిజాయితీగా మాట్లాడి, ఇది నా ఒక్కటే కండిషన్ అని హీరో అంటాడు. ఆ రకంగా వీళ్ళిద్దరు అయితే వీళ్ళిద్దరు స్టార్టింగ్ ఎట్లా అయిందంటే, యాదవ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పని చేసేటప్పుడు ఇతను ఏమంటాడంటే నా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, రారా అని ఉంది, ఏంటరా అంటే ఇతను బండి మీద అతను ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఆమె ఇంకో ఫ్రెండ్ని తీసుకొస్తుంది. ఆ ఫ్రెండే ఈ పిల్ల. ఈ పిల్లతోటి ఇతనికి ములాఖాత్ ఏర్పడి అతను డైరెక్ట్గా నాకు నిన్ను ఇష్టపడుతున్నాను చెంప లాగి కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఈ కొంచెం అది పిసపిస లాంటిది అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. పిసపిసది అది అంటే ఎట్లా చేస్తుందని తెలంగాణ మాండలికల్లో వరంగల్ యాసలో చెప్తుంది.
చెప్పిన తర్వాత సరే అట్లా అన్నాక మళ్ళా ఏంటి అట్లనే వీళ్ళిద్దరు మధ్య రొమాంటిక్ వాళ్ళ స్పేస్ ఇద్దాం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అన్నప్పుడు మాట్లాడుతుంది. నాకెందుకు అలా చెప్పాలనిపించింది అని ఆ డైలాగ్స్ బాగున్నాయి. సహజంగున్నాయి. సినిమాలో ఎక్కడ ల్యాగులు అనిపించలేదు. సహజంగా నిజంగా ప్రేమికులిద్దరిని మనం గమనిస్తున్నామేమో అనే విధంగా చూపిచ్చారు. సో, ఆ మెల్లిమెల్లిగా ఈమె టెండెన్సీ ఇతనితోటి మారితే ఒకరోజు ఇతను ఫ్రెండ్ ఈమె ఏమంటుందంటే, యాదవ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, "అతని బండి మీద నేను పోతాను. నువ్వు ఇతని బండి మీద ఇతన్ని మీద తీసుకెళ్ళంటే" ఈమె బండి కామ్‌గా నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది కానీ హీరోని ఎక్కించుకోదు. దారిలో ఆమెకు పంక్చర్ అయితే ఇతను షేర్ ఆటోలో పోతుంటాడు. ఆ సన్నివేశాలు చాలా క్లియర్‌గా సహజంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలన్నీ కూడా. సో, వచ్చిన తర్వాత దిగి ఇతను మళ్ళీ ఆ అమ్మాయి రిపేర్ చేయించుకొని ఆమె మీకు ఈడు చేసినా కూడా ఆమెకి హెల్ప్ చేసి మళ్ళీ తిరిగి లాంగ్ ఆటో కోసం చూస్తుంటే, షేర్ ఆటో కోసం చూస్తుంటే ఈమె ఏమనుకుంటుందో అప్పుడు వచ్చి ఎక్కు అని చెప్పి స్టార్ట్ చేసి పిలుస్తుంది. ఆ సన్నివేశం బావుంది. ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మెల్లిగా చిన్నగా మాట్లాడుతూ అట్లా చేసిన తర్వాత ఒకరోజు ఇంకా కొంచెం ఆమె లిబరల్ అయిపోయి, "సరే నీకిష్టం అన్నావు గదా! నీకు నేనెందుకు ఇష్టం, ఏం టైంలో" అన్నీ అడిగి, సరే మొత్తానికి ఇతని ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఈమె రూమ్‌కొస్తే ఒక ముసలామె వచ్చి గుర్తుపడుతుంది. ఎవరో వచ్చిందని వెతుకుతా ఉంటుంది. ఇగ చక్కెర కోసం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తుంది. చక్కెర కోసం రాదామె. మనిషిని పట్టుకోవడానికి. ఇక్కడ దొరకట్లేదే అనుకుంటూ తిరుగుతుంది లోమత్త. పరుపులోనే చుట్టేస్తాడు ఈమెని. ఆ తర్వాత పరుపులో నుంచి బయట పడ్డాక ఆమె ఎళ్ళిపోతుంది. ఆ సన్నివేశం దగ్గర కూడా వాళ్ళ ఉద్విగ్నత, వాళ్ళ ముఖం మీద ఆనందాలు, ఆ తర్వాత ఎక్స్‌ప్రెషన్స్, ఆ తర్వాత దమ్ము తీసుకోవడము, ఈమె దగ్గరికి అలా వెళ్లి "నువ్వు తప్పు చేస్తున్నావు, కాదు తప్పు చేస్తున్నావు, ఇది కాదు" అనుకుంటూ ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్. సో, అక్కడే నాకు 'శివశక్తి రెడ్ డి' దత్త కాదు 'శివశక్తి రెడ్ డి' టాలెంట్ విపరీతంగా ఆకర్షించింది. మంచి పనితనం చూపించాడు ఆ సన్నివేశంలో మాత్రం. ఆ ఒక్క సన్నివేశం చూసి డబ్బులిచ్చేయొచ్చు అంత బావుంది ఆ సన్నివేశం. సో, మొత్తం టెన్షన్ ఇలా